మున్నూరు కాపు సంఘం రాష్ట్ర నాయకులు ఇచ్చేశారు గౌరవనీయులు శ్రీ కొండా దేవయ్య గారు. అట్లాగే ఇంకా ఎందరెందరో నాయకులు ఇచ్చేశారు. వారందరికీ హృదయపూర్వక స్వాగతం, సుస్వాగతం. మిరియాల చంద్రబాబురావు గారిని, బంటి గారు, యాదయ్య గారు, భూపాల్ గారు వాళ్ళందరూ సత్కరిస్తున్నారు సభాముఖంగా. వారికి మా హృదయపూర్వక కళాభివందనాలు తెలియజేస్తున్నాను. తోట ప్రసాద్ గారు సుప్రసిద్ధ సినీ రచయిత, గౌరవనీయులు, తెలుగు సినిమా చరిత్రలో తోట ప్రసాద్ గారు దయచేసి సభాముఖంగా వేదిక మీదకి పోయి మిమ్మల్ని స్వాగతిస్తున్నాను. తెలుగు సినిమా చరిత్రలో ప్రతి స్టార్ హీరోకి ఒక బ్లాక్ బస్టర్ రాసిన ఒకే ఒక రైటర్ ఎవరైనా ఉన్నారంటే ద వన్ అండ్ ఓన్లీ తోట ప్రసాద్ గారు. తోట ప్రసాద్ గారు ప్రతి స్టార్ హీరోకి ఒక బ్లాక్ బస్టర్ ఇచ్చిన రైటర్. ఆ సినిమా పేర్లు చెప్తే మీరు ఒక్కసారిగా కకాయకులైపోతారు. వారి గురించి మనం మాట్లాడుకుందాం. వారి సన్మానం జరిగే ముందు చంద్రగారావు గారికి అట్లాగే కొండా దేవయ్య గారికి సత్కారం జరుగుతోంది. కలవకొలను రామానాయుడు గారు వారిని సాధారణంగా వేదిక మీదకి స్వాగతిస్తున్నాం. సినీ కళాకారులు కాపు బలిత తెలగ వంటని మున్నూరు కాపు సోదర సోదరి మనందరికీ నా నమస్సుమాంజులు. ఈ రోజున ఈ కాపు వనభోజనాల సందర్భంగా మనందరం కూడా ఇక్కడ విచ్చేసి ఆనందోత్సాహాలతో ఈ కార్తీక మాస సంబరాలను జరుపుకోవటం నిజంగా ఆనందదాయకంగా ఉంది. ఇక్కడికి మన పెద్దలు అనేక మంది వచ్చేవాళ్ళు ఉన్నారు. అయితే మనకు చాలా సమయభావం ఉంది. గ్రూప్ 3 ఎగ్జామ్స్ ఈ పక్కన జరుగుతున్నాయి. 2 గంటల నుంచి మళ్ళీ ఒక ఎగ్జామ్ స్టార్ట్ అవుద్ది. ఒక హాఫ్ అన్ అవర్ ముందు 1:30కే మనం ఈ సభ మైక్ లేకోకుండా ఉండాలని మనకు పోలీసు వాళ్ళు ఆదేశాలు ఇవ్వడంతో ఇక్కడ చాలా తక్కువ సమయం ఉండటంతో మిగతా పెద్దలను కూడా క్లుప్తంగా తమ సందేశాన్ని ఇవ్వాల్సిందిగా ఆశిస్తున్నాను. ముఖ్యంగా మన కాపు కులస్తులు 2 విషయాల్లో వెనుకబడి ఉన్నారు. ఒకటి చదువు, 2 డబ్బు సంపాదించడం. నేను ఇక్కడ ఇది 34వ వనభోజన కార్యక్రమాలు మన కాపు సంఘం చందానగర్ టు ఇస్నాపూర్ జరుపుకుంటున్నప్పుడు ప్రతిసారి కూడా మన కాపు తల్లులకి నేను విన్నవించుకున్నది ఏంటంటే, మగవాళ్ళు సంపాదన కోసం ఉద్యోగాలకో వ్యాపారాలకో వెళ్తూ ఉంటారు. మన మహిళలు, అమ్మలు, తల్లులు మీరు పిల్లల్ని చదివించుకోవడానికి మీ యొక్క సమయాన్ని మనకి పిల్లలకి ఇవ్వాలి. ఆ సమయాన్ని ఇచ్చి పిల్లల భవిష్యత్తుని తీర్చిదిద్దే విధంగా చేయగలిగిన
స్తోమత మీ ఆడపడుచులకే ఉంది. అది మీరందరూ గమనించాల్సిందే. మీరు మనకుండే ఆస్తి ఫస్ట్ పిల్లలు మంచి సొసైటీలో పేరుగా గడించే వాళ్ళుగా తీర్చిదిద్ది పంపగలిగినప్పుడే మనకి, మన సంసారానికి, మన బంధువర్గానికి సొసైటీలో మంచి పేరు వస్తుందని నేను భావిస్తున్నాను. అదేవిధంగా తల్లులు వారిని మంచి మార్గంలో, ఈ రోజున మనం చాలా వింటున్నాం, పెళ్ళైన తర్వాత భార్యాభర్తలు 6 నెలలు కూడా కాపురం చేయట్లే, అహాలు పెరిగిపోయినాయి. ముఖ్యంగా ఆడపిల్లలకి అహం పెరిగిపోయింది. ఇదివరకు స్త్రీ, భారతదేశ స్త్రీ అంటే మన సంస్కృతి సంస్కారంలో ఒక భాగంగా ఆ సంస్కృతికి అనుగుణంగా ఉండేవాడు. ఇవాళ మన టీవీలు, ఈ ఫోన్లు వచ్చి చాలా చెడగొట్టేసినాయి. దాన్ని తీర్చిదిద్దాల్సిన బాధ్యత మన తల్లిళ్ళకే ఉంటుంది. ఇది మీరు గమనించి ఎక్కువ టైం తీసుకోను. నెక్స్ట్ మన పురుషులకి ఏంట్రా అంటే, ఇంకా టైంకి 11 o'clockకి వనభోజనాలు స్టార్ట్ అవుతాయి అంటే 1 o'clock వస్తారు. 11 o'clock స్టార్ట్ అవుతాయి అంటే 1 o'clock రా. నెక్స్ట్ టైం అయినా ముందొచ్చి మీరు అందరూ కూడా పాల్గొని మన అందరూ కూడా ఒకరికొకరు సమయాన్ని వెచ్చించి ఎట్లా చేయాలి అనేది చేస్తారని ప్రార్థిస్తూ నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. కార్యక్రమం ప్రారంభించే ముందు ఈనాడు ఈ కార్యక్రమం ఇంత వైభవోపేతంగా, ఇంత సభాయమానంగా జరగడానికి కారకులైన వారిలో మిరియాల చంద్రరాఘవరావు గారు, గాలి అనిల్ కుమార్ గారు, మిరియాల ప్రీతం గారు, అట్లాగే గాలి అనిల్ కుమార్ గారితో పాటు దంగేటి సత్యనారాయణ గారు, అప్పిశెట్టి శ్రీనివాస్ గారు, దొరబాబు గారు, బండి వాసు గారు, వీరితో పాటు ఇస్నాపూర్ సంఘం, ఇస్నాపూర్ టు చందానగర్ అంటే ఇస్నాపూరు, పటాన్ చెరువు, చందానగర్, అశోక్ నగర్ మరియు పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి మన కులస్తులందరూ కూడా ఇస్నాపూర్ టు చందానగర్ శ్రీకృష్ణదేవరాయ కాపు సంఘంగా ఏర్పడి చేసుకుంటున్నటువంటి కార్యక్రమం. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మానవ జాతి పరిణామ క్రమంలో ప్రపంచవ్యాప్తంగా 56 దేశాలతో వ్యాపారం చేసి ప్రపంచవ్యాప్తంగా 500 శాసనాలు ప్రతిష్ఠించినటువంటి ఏకైక మానవ జాతి ఏదైనా ఉందంటే అది కేవలం మన ఒక్క జాతి మాత్రమే. గట్టిగా చప్పట్లతో ఈ జాతి చరిత్రను మనం కాపాడుకోవాలి. ఈ జాతి చరిత్రను భావి తరాలకు మన వారసత్వంగా అందించాలని సభాముఖంగా తెలియజేస్తూ, మిరియాల చంద్రరాఘవరావు గారి చేతుల మీదుగా ముందుగా నల్లా విష్ణుమూర్తి గారు, కోనసీమ బెబ్బులి నల్లా సూర్యచంద్రరావు గారి సోదరులు, అమలాపురం పట్టణ మున్సిపల్ చైర్మన్ గా ఆ పట్టణ పురోభివృద్ధికి విశేషంగా కృషి చేసినటువంటి, కాపు దర్జాతో, నాయుడు దర్జాతో జీవిస్తూ దేదీప్యమానంగా ఇవాటికి ఆ దర్జాన్ని కొనసాగిస్తూ మన వైభవాన్ని కోనసీమలో దేదీప్యమానం చేస్తూ ప్రకాశవంతం చేస్తున్నటువంటి నల్లా విష్ణుమూర్తి గారిని సత్కరించుకోవడం, కాపు జాతిని సత్కరించుకోవడం అంత అదృష్టం, మహద్భాగ్యం. గట్టిగా చప్పట్లేదు. ఎందుకంటే వాడు జీవితాలు త్యాగం చేశారు, పోరాటాలు చేశారు. ఈ కులాన్ని వెనుకబడిన తరగతుల జాబితాలో చేర్చమని చెప్పి జైళ్లలో జైలు శిక్షలు అనుభవించేటటువంటి పోరాటాలు, త్యాగాలు చేశారు. కాబట్టి వాళ్ళ త్యాగాన్ని మనం గుర్తుంచుకోవాలి, వారిని మనం సత్కరించుకోవాలి. ఆ తర్వాత కొమరగిరి పట్టణం నుంచి కొత్త ఢిల్లీ వరకు కాపుల వాణి వినిపించినటువంటి ఆంధ్ర బ్యాంక్ మాజీ డైరెక్టర్ గౌరవనీయులు శ్రీ పరసా పరమేశ్వరరావు గారిని సభాముఖంగా సవినయంగా సత్కారాన్ని అందుకోవాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. పరసా పరమేశ్వరరావు గారు తెలుగు రాష్ట్రాలలో మాత్రమే కాకుండా జంట నగరాలలో కాపు కుటుంబాలలో ఏ శుభ కార్యక్రమం జరిగినా విచ్చేసి ఆశీర్వదించేటటువంటి హృదయం, అట్లాగే ఎవరు వెళ్ళినా వారికి అందుబాటులో ఉండేటటువంటి నాయకత్వ లక్షణాలు పుణికిపుచ్చుకున్నటువంటి మన పరసా పరమేశ్వరరావు గారు మున్నూరు కాపు సంఘం నాయకుడిగా తన ప్రయాణాన్ని ప్రారంభించి రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా రాష్ట్రేతర ప్రాంతాల్లో కూడా ఇవాళ కాపు సామాజిక వర్గ కార్యక్రమాలు విస్తృతం చేస్తూ వేములవాడ ఆ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం నుంచి మొదలుపెట్టి ఇవాళ రాష్ట్రేతర కార్మిక నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, సీనియర్ నాయకుడిగా అటు రాజకీయ రంగంలో ఇటు డాక్టర్ భిక్షపతి గారు. వీరి తర్వాత మరికొంతమంది నాయకుల్ని సత్కరించుకునే ముందు తెలుగు సినిమా గౌరవనీయులు శ్రీ తోట ప్రసాద్ గారు ఒకే ఒక్క నిమిషం వారు ఏ సినిమాలకు రాశారో వారి మాటల్లో జస్ట్ 1 minute తోట ప్రసాద్ గారికి నేను ఇస్తున్నాను.
ఆ సినిమా పేర్లు వారు చెప్తేనే బాగుంటుంది. సత్కారం అనంతరం ఒకే ఒక్క నిమిషం కోట ప్రసాద్ గారు అక్కడి నుంచే మైక్ అక్కడికే ఇస్తాను మీకు. కాపు మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఇక్కడ మిమ్మల్ని అందరినీ కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా ఈ ప్లేస్ మైత్రి క్రికెట్ ప్లే గ్రౌండ్స్ అనేది. సో మైత్రి అంటే స్నేహం. మీరందరినీ ఈ స్నేహపూర్వక స్థలంలో మిమ్మల్ని కలుసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ కాపుల చరిత్ర గురించి మీ అందరికీ తెలిసిందే. ఒక్క 2 మాటలు నేను చెప్పదలుచుకున్నాను. కాపు అంటే పంట కాపు. ఎన్నో వందల వేల ఏళ్ల నుంచి పంటలు పండించి నలుగురికి తిండి పెట్టినవాడు ఒక కాపు రైతు. అలాగే కాపు అంటే దేశాన్ని కాపలా కాసేవాడు. ఎన్నో సామ్రాజ్యాల్లో ఒక సైనికులుగా, యోధులుగా, సేనాధిపతులుగా, రాజులుగా దేశాన్ని కాపాడిన వాళ్ళు కాపులు. ఈ మధ్య కాలంలో కొంతమంది తమిళనాడులో తెలుగు వాళ్ళ గురించి ఏదేదో మాట్లాడుతున్నారు. నేను అర్జున్ సినిమా షూటింగ్ మధురై వెళ్ళినప్పుడు అక్కడ నేను కొన్ని విషయాలు తెలుసుకున్నాను. నాయక రాజులు, విశ్వనాథ నాయకుడు కావచ్చు, మధురను పరిపాలించిన విశ్వనాథ నాయకుడు కావచ్చు, తంజావూరును పరిపాలించిన రఘునాథ నాయకుడు, విజయరాఘవ నాయకుడు, వీళ్ళందరూ కూడా కాపు రాజులు. మధుర మీనాక్షి దేవాలయంలో కొన్ని ఆచారాలు అనేవి గోదావరి జిల్లా నుంచి వచ్చిన కాపుల ద్వారా అక్కడ ఏర్పడ్డాయని ఆ టెంపుల్ స్థల చరిత్రలో రాశారు. అంటే చరిత్రలో ఎప్పటి నుంచో కాపులు ఉన్నారు. వాళ్ళు ఇతోదిగా రకరకాల రంగాల్లో కృషి చేశారు. బట్ అవన్నీ మరుగున పడుతున్నాయి. ఇందాక మిరియాల చంద్రనాయుడు గారు చెప్పినట్టు నేను మీ అందరికీ ఒక 2 విషయాలు చెప్పదలుచుకున్నాను. దయచేసి నన్ను తప్పుగా అనుకోకండి. మన జాతిలో కొన్ని కుటుంబాల్లో, ఎక్కువ శాతం అధిక కుటుంబాల్లో కొంచెం దుబారా ఖర్చులు ఎక్కువ. దయచేసి వాటిని అదుపులో చేసుకుని ఆయన చెప్పినట్టు సంపాదన మీద దృష్టి పెంచాలి. అలాగే కాపులంటే కొందరు సినిమా హీరోలో, కొందరు రాజకీయ నాయకులో కాదు. ప్రతి మీ బిడ్డలందరూ కూడా కాపులే. వాళ్ళందరూ వివిధ రంగాల్లో ఎంతో ఎత్తుకు ఎదగాలి. వాళ్ళని బాగా చదివించాలి. ఆ చదువు కావాల్సిన అందరి సపోర్టు మనం ఇవ్వాలి. అంటే మన అందరం కూడా మొత్తం అందరూ కాపు జాతి అందరూ కూడా ఐక్యంగా ఒక మాట మీద ఉండాల్సింది. అంటే రామ్ మనోహర్ లోహియా అనే ఒక సోషలిస్ట్ నాయకుడు చాలా ఏళ్ల క్రితం ఒక మాట చెప్పాడు. ఈ రాజ్యాధికారం సంపాదించుకోవడానికి కాపులకు పూర్తి అర్హత ఉందని ఆయన రాశాడు. ఆయన తెలుగువాడు కాదు, కాపు కాదు. కానీ కాపు జాతి గురించి ఆయన ఎంతో పరిశోధించి ఈ మాట చెప్పారు. రాజ్యాధికారం అనేది వస్తే అందరికీ మేలు జరుగుతున్నది ఒక ఆలోచన. బట్ అది అందరూ మన ఐక్యంగా ఉంటేనే జరిగే విషయం. వాటన్నిటినీ మించి మనం ఎక్కడెక్కడో ఏదో వడలో బతుకుతూ ఉంటాం. మన బంధువులు, స్నేహితులు కాకుండా మన కనీసం కొన్ని కాపు కుటుంబాలైనా, కనీసం ఒక 5-6 కుటుంబాలైనా మనం రెగ్యులర్ టచ్లో ఉండాలి. పరస్పర సహకారం అందించుకోవాలి. అప్పుడే కాపు జాతి అభివృద్ధి చెందుతుంది. థ్యాంక్ యూ ఆల్. నేను విపంచి అనే కలం పేరుతో కొన్ని 100 కథలు తెలుగులో రాశాను. నా 16వ ఏట మొదటి కథ పబ్లిష్ అయింది. డైరెక్టర్ విజయబాపినుడి గారు నేను నా 20వ ఏట మద్రాసు పిలిపించారు ఖైదీ నెంబర్ 786 సినిమా పనిచేయమని. ఆ తర్వాత నేను జ్యోతిచిత్ర అనే ఫిల్మ్ మ్యాగజైన్లో ఎడిటర్గా పనిచేశాను. గోస్ట్ రైటర్గా నేను చాలా సినిమాలు పనిచేశాను. వాటి పేర్లు చెప్పడం భావ్యం కాదు, అయినా చెప్తున్నాను. ఒక్కడు, అర్జున్, మనోహరం ఇలాంటి సినిమాలను నేను గోస్ట్ రైటర్గా పనిచేశాను. అలాగే పూరి జగన్నాథ్ గారి దగ్గర 143, సూపరు, పోకిరి, దేశముదురు, చిరుత ఇలాంటి సినిమాలకు పనిచేశాను. తర్వాత ఆరెంజ్, రుద్రమదేవి, సుబ్రహ్మణ్యం సేల్, ఎక్స్ప్రెస్ రాజా. తర్వాత కన్నడలో, తెలుగు, కన్నడ అన్ని భాషలు కలిపి నేను 40 సినిమాల దాకా రాశాను. చింతకాయల రవి, సూపర్ ఈ సినిమాలన్నీ. ప్రస్తుతం కన్నప్ప అని మోహన్ బాబు గారు, విష్ణు గారు యాక్ట్ చేస్తున్న ఒక భారీ సినిమాకి నేను రచయితగా పనిచేస్తున్నాను. అలాగే సంయుక్త మేనన్ హీరోయిన్గా యోగేష్ డైరెక్షన్లో మొన్న మధ్య ఒక సినిమా ప్రారంభమైంది. దాని కథా స్క్రీన్ ప్లే మాటలు అందిస్తున్నాను. ఇది నా ప్రయాణం. థ్యాంక్ యూ ఆల్. దంగేటి సత్యనారాయణ గారిని వేదిక మీదకి సాదరంగా స్వాగతిస్తున్నాము. దంగేటి సత్యనారాయణ గారు, అలాగే అభిషేక్ శ్రీనివాస్ గారు, దొరబాబు గారు, బండివాసు గారు సాదర సత్కారం. సభా అధ్యక్షులు, పెద్దలు, పూజలు, గౌరవనీయులు మిరియాల రాఘవన్న వారికి, వారి కుటుంబానికి, అదేవిధంగా ఈ మైత్రి గ్రౌండ్లో కారణమైనటువంటి కర్త అయినటువంటి నా ఆప్త మిత్రుడు విష్ణుమూర్తి అన్న వారి బృందానికి,
మరి ఇక్కడికి ఇచ్చేసినటువంటి పెద్దలు కొండదేవన్న గారు కానీ, నరసింహ కానీ, రాజు గారు కానీ, వారందరి బృందానికి మరి ఈ యొక్క కాపు వనభోజనాల్లో పిలిచినటువంటి మీ అందరికీ, కుటుంబంతో వచ్చినటువంటి వారందరికి పేరు పేరున నా శిరస్సు వంచి నమస్కరించుకుంటా ఉన్నా. ముఖ్యంగా ఈ ప్రాంతంలో నాకు తెలియని వారు ఉండరు. కార్మిక నాయకుడు ప్రతి కంపెనీలో నా కార్యకర్తలు మనం శ్రేయభిలాసులు ఉండేవాళ్ళు. అదేవిధంగా మేము ఎప్పటి నుండో కొన్ని సంవత్సరాల నుంచి అనుకుంటున్నాం ఏమనంటే కాపుల యొక్క వనభోజనాలు పటాన్చెరులో. మరి ఇప్పుడు బండి సంజయ్ గారు రావడంతో ఈ యొక్క శుభంగా మంచి పరిణామం జరుగుతూ ఉంది. మరి ఇంతకాలం చూసాము, ఎన్ని కార్యక్రమాలు నిర్వహించినా, ఎన్ని వనభోజనాలు తెలియజేస్తున్నాయి. జై మునీర్ కాపు, జై కాపునాయుడు, జై రంగా, రంగా అమర్ హై. ఓకే, థ్యాంక్ యూ. వారి సత్కార అనంతరం పరస పరమేశ్వరరావు గారిని క్లుప్త ప్రసంగం చేయవలసిందిగా కోరుతున్నాను. వారి సత్కారం జరిగే సందర్భంగా, ఎందుకంటే కళాకారుల్ని, రచయితల్ని గుర్తించి గౌరవించడం మన బాధ్యత, మన ధర్మం. కళాకారులు, రచయితలు, సాహితీవేత్తలు, చరిత్రకారులు వర్ధిల్లితేనే జాతి వర్ధిల్లుతుంది. కాబట్టి గట్టిగా చప్పట్లతో, హర్షధ్వానాలతో ఆశీర్వదించవలసిందిగా. పుస్తకం కొని చదవడం అలవాటుగా చేసుకున్న జాతులన్నీ కూడా, ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, పుస్తకాలు చదివిన జాతులు, పుస్తకాలు కొని చదివిన జాతులు రాజ్యాధికారానికి దగ్గరయ్యాయి. చాలా మందికి తెలియని పరమ రహస్యం ఇది. ఇప్పుడు రాజుగారు, మున్నూరు కాపు సంఘం రాజుగారు. ఒక్క నిమిషం. మా బావగారు ఆకుల సురేష్ గారు ఈ మధ్యనే పిఠాపురంలో అలా మొదలైందని సినిమా షూటింగ్ స్టార్ట్ అయింది నిన్న మొన్న నుంచి. పిఠాపురంలో అంటే మన పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఇప్పుడు తెలంగాణ, ఆంధ్ర కాకుండా మన దేశంలోనే నెంబర్ 1గా ఉన్నాడో ఆ రకంగా మా సినిమా మొదలు కావడం. చరణ్ నాయుడు గారు రండి, మీరు ఇరువురు రండి. తిక్కిరెడ్డి విష్ణుమూర్తి గారు ఫౌండర్గా, లావేటి సత్యనారాయణ గారు అడ్మిన్గా గత 30 సంవత్సరాలుగా మ్యారేజ్ బ్యూరో నిర్వహించడమే కాకుండా వాట్సాప్ గ్రూపు 6 సంవత్సరాలు ఇవాళతో పూర్తి చేసుకుంది. 8008390473 8008390473. వేదిక ముందున్నటువంటి అక్కలు, చెల్లెలు, అన్నలు, తమ్ముళ్ళు అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. 34వ కాపు కార్తీక వన మహోత్సవం మన మిరియాల రాఘవరావు గారు, తిక్కిరెడ్డి విష్ణుమూర్తి గారి వారి మిత్ర బృందం నిర్విరామంగా, నిరాటంకంగా 34 సంవత్సరాలు పూర్తి చేసి ఇంత ఘనంగా జరుపుకున్నందుకు మొత్తం వారి టీం అందరికీ కూడా నేను ప్రత్యేకించి అభినందనలు తెలియపరుస్తున్నాను. దేవరాయ కాపు సంఘము మరి ఈరోజు కార్తీక పౌర్ణమి వనభోజన మహోత్సవ సందర్భంగా ఆహ్వానించిన మిర్యాల రాఘవరన్న గారు మరి వారి కమిటీ బృందంకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, మరి వేదిక మీద ఉన్న ప్రజలందరికీ పేర్లు చెప్పదామంటే 2 నిమిషాలు టైం ఇచ్చినారు. మరి ప్రీతం గారికి మరి మన నాయకోటి రాజు గారికి, మా జేవీఆర్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎండి ఫోరం రవి పటేల్ గారు నాతోని వచ్చిన, మరి సిటీ ప్రెసిడెంట్ ఆర్వి మహేందర్ కుమార్ గారు, వాసు గారు, మరి పరమేశ్వరన్న గారు, తోట ప్రసాద్ గారు, నర్రా భిక్షపతన్న గారు, ఈ కార్యక్రమంలో మరి సభాధ్యక్షత వహిస్తున్న శ్రీకాంత్ గారికి ప్రత్యేకంగా నమస్కారాలు. ఈ కార్యక్రమంలో విచ్చేసిన మున్నూరు కాపు కుల బాంధవులందరికీ నా హృదయపూర్వక నమస్కారం. చాలా విషయాలు చెప్పినారు. ఎందుకంటే ఒక కుటుంబము ముందుకు వెళ్ళాలన్నా మరి మన కుటుంబ పెద్ద సంపాదనలో ఉన్న మరి పిల్లలకు, మహిళలందరూ కూడా వారి చదువులు చదివించి వారందరినీ కూడా మంచి ఉన్నత స్థితికి తీసుకురావడానికి కోసం మహిళలందరూ కూడా కష్టపడాలని చెప్పినారు. నిజంగా చాలా వాల్యుబుల్ పాయింట్. నేను కూడా మొన్న అక్కడ కూడా మహిళలు ఈరోజు అక్కడ అమెరికాలో ఉన్న మహిళలు ఈరోజు వాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటూ కూడా ఇంట్లో కూర్చుని కూడా కొంచెం
దయచేసి